సృష్టి ఫెర్టిలిటీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. డాక్టర్ నమ్రత కుమారుడు జయంతి కృష్ణ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని జయంతి కృష్ణ బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితుల కస్టడీ విచారణకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వైజాగ్ సృష్టి సెంటర్ కు చెందిన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిందితులు ఎంతమంది పిల్లలను విక్రయించారు అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు విశాఖ, విజయవాడలో సృష్టి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నమ్రతతో పాటు 8 మందిని ఇప్పటికే అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్తో పాటు వైజాగ్ కేంద్రంగా సరోగసి పేరుతోటి అనేక మందిని లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినటువంటి సంఘటన, వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే నమ్రత కుమారుడైనటువంటి జయంత్ కృష్ణ, ఇతని పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జయంత్ కృష్ణ అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. ఇలా ఎవరైనా మోసపోయి వారిని అడగడానికి వెళ్ళినటువంటి సమయంలో, నిలదీయడానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళని బెదిరింపులకు దిగేవాడంటూ కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు, కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని అతని పాత్రకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.